సిట్ తన పరిశోధనని వేగవంతం చేసింది, ఇన్వెస్టిగేషన్ని, అరెస్టులు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ విజయసాయి రెడ్డితో 2 సార్లు సిట్ సమావేశమైంది. విజయసాయి రెడ్డిని గంటల పాటు విచారణ కొనసాగింది. విజయసాయి రెడ్డి అనేక విషయాల్ని సిట్కి ముందు ఉంచాడు. ఎందుకంటే ఈ కుంభకోణంతో విజయసాయి రెడ్డికి కూడా సంబంధం ఉంది. ఈ కేసులో విజయసాయి రెడ్డి అక్యూజ్డ్ నెంబర్ 5గా ఉంటున్నాడు. సో మెల్లగా విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జనరల్గా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఏం చేస్తుంటారంటే ఆ కేసులో బలంగా ఉన్న ఒకరిని ఎవరినైనా అప్రూవర్గా మార్చేసి వాళ్ళ వాంగ్మూలాలు బేస్ చేసుకొని మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే మిగతా రకాలైన ఎవిడెన్సులు రకరకాలుగా ఉంటాయి. మెటీరియల్ ఎవిడెన్స్ కావచ్చు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావచ్చు, లేకపోతే హ్యూమన్ ఎవిడెన్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి. ప్రధానంగా ముఖ్యంగా రాజకీయ ప్రేరేపిత కక్ష పెట్టే కేసులంతా కూడా జనరల్ మోడస్ ఆపరెండి ఏం జరుగుతుందంటే ఆ కేసులో ఉన్న ఒకరినో ఇద్దరినో అప్రూవల్గా మార్చేయడం, వాళ్ళని 164 స్టేట్మెంట్లు జడ్జి దగ్గర ఇప్పించడం, దాన్ని బేస్ చేసుకొని మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జనరల్గా ఇది మన దేశంలో జరిగేది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కూడా సేమ్ ఇలాంటి ప్యాటర్నే జరిగింది. దాంట్లో ఉన్న అరవిందో శరత్ చంద్రారెడ్డి కావచ్చు, ఇంకొంతమంది బుచ్చిబాబు కావచ్చు, ఇలాంటి వాళ్ళని అప్రూవల్గా మార్చుకున్నారు. వాళ్ళ స్టేట్మెంట్లు బేస్ చేసుకొని కవితను అరెస్ట్ చేశారు, కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, ఆపులో ఉండే మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారనమాట. అంటే ఎవరి మీద మనం కక్ష చేయాలో దీనికి సంబంధించి ముందుగానే ప్లాన్ చేసుకొని వేరే వాళ్ళని కూడా దాంట్లో ఇరికించడం, వాళ్ళ అప్రూవల్గా మారిపోయారని చెప్పడం, ఈ ప్యాటర్న్ ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇదే ప్యాటర్న్ని అనుసరిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. సో మొత్తంగా మద్యం కుంభకోణంలో 29 మందిని అక్యూజ్డ్గా ప్రజెంట్ చేర్చారు. అందులో జగన్ అయితే లేడు. మళ్ళీ కూడా జగన్ని చేర్చే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ఏం జరిగిందంటే, 1 విజయసాయి రెడ్డిని విచారించారు, 2 మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కొడుకు, జగన్కి చాలా క్లోజు మిథున్ రెడ్డిని కూడా దీంట్లో విచారించారు. ఆల్రెడీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొంత ఊరట అంటారు కదా, అలాంటి ఊరట అంటే ఈ మంత్ ఎండ్ వరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేయొద్దండి అని సుప్రీంకోర్టు చెప్పింది. విచారణ జరగబోతుంది కాబట్టి ఆ మేరకు ఆయన అరెస్ట్ చేయలేదు. బట్ విచారణకైతే ఆయన కోఆపరేట్ చేయమన్నాడు, ఆయన కూడా కోఆపరేట్ చేస్తున్నాడు, వచ్చాడు. ఇక కసిరెడ్డి రాజిరెడ్డి, ఈయన పూర్తి పేరు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డిగా ఆయన మార్చుకున్నాడు. ఆయన ఎన్ఆర్ఐ. ఆయన గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేశాడు. సో ఆయనకి మద్య కుంభకోణానికి సంబంధించి అప్పగించారు. ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కింద వీళ్ళే గవర్నమెంటే షాపుల్ని రన్ చేసినప్పుడు కొన్ని కొత్త బ్రాండ్లు కావచ్చు, లేదా పాత బ్రాండ్లని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం కావచ్చు, ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ క్రమంలో తను కొన్ని బ్రాండ్లని ఇచ్చేసి వాళ్ళకి రేట్లు ఫిక్స్ చేసి రేట్లలో కమిషన్ తమకి ఇవ్వాలి. అది నెలకు 60 కోట్ల వరకు వసూలు చేశారు. ఈ కమిషన్ ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి కోటా కూడా అంటే సప్లై ఎక్కువగా ఉండేట్టుగా కూడా ఇతను చూసుకోవడం. దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి చెప్పిన దాని ప్రకారం వాళ్ళ ఇంట్లోనే 2 మీటింగ్ జరిగినాయి. బట్ డబ్బులు ఎవరికి ఎన్ని పోయినాయని నాకు తెలియదు అని ఆయన చెప్పేశాడు. సో ఇప్పుడు ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పెట్టుకొని కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. కసిరెడ్డి కోర్టుకి వెళ్ళాడు కానీ ఆయనకి ముందస్తు బెయిల్ దొరకలేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు కానీ సుప్రీంకోర్టులో కూడా ఇంకా విచారణకు నోచుకోలేదు. దాంతో ఆయన్ని ప్రెజర్ చేయడానికి వాళ్ళ నాన్నని తీసుకువెళ్ళి విచారించారు, వాళ్ళ ఇండ్ల మీద దాడులు చేశారు. ఇవన్నీ చేయడంతో కసిరెడ్డి రాక తప్పలేదు. ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్కి వచ్చాడు. విచారణకి కోసమే ఆయన వచ్చినప్పటికి కూడా ఆయన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకొని తీసుకెళ్లారు. దాదాపు 12 గంటల పాటు అర్ధరాత్రి 3 దాకా చేశారు, మళ్ళీ మార్నింగ్ చేశారు. 12 గంటల పాటు ఆయన విచారించారు.